హలో అండి. మన విజయవాడలో రీజనబుల్ ప్రైజెస్‌తో స్పెషల్ ఆఫర్స్‌తో మంచి టేస్టీ మండి తినాలనుకుంటే రెడ్ చిల్లీ రెస్టారెంట్‌ని విజిట్ చేసేయండి. దీని లొకేషన్ డిస్క్రిప్షన్‌లో పెడతాను, చెక్ చేసుకోండి. సో, ఈ రెడ్ చిల్లీ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, యాంబియన్స్ అనేది మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంటుందండి. సో, మేము పైకైతే వెళ్ళిపోయాం. పైకెళ్ళగానే వెల్కమ్ అని చెప్పి చిన్ని బోర్డ్ అయితే పెట్టారు. వావ్! చాలా బాగుంది. సో, లోపలికెళ్తే మొత్తం ఇదంతా ఖాళీ ప్లేస్ అంతా మంచి ఫ్లవర్స్ యాంబియన్స్ అయితే బాగా డెకరేట్ చేశారండి. ఖాళీ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టారు. ఫొటోస్ అవి దిగడానికి అయితే చాలా బాగుంటుంది. సో, ఇదంతా చూసుకొని మేము ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. సో, ఇంకా లోపలికెళ్ళగానే లైన్‌గా క్యాబిన్ వైస్‌గా అయితే ఉన్నాయండి. చిన్న చిన్న క్యాబిన్స్ అనమాట. ఈ మాక్సిమం ఒక 8 మెంబర్స్ వరకు సరిపోతారు ఈ క్యాబిన్స్‌లోని. సో, మేమైతే ముగ్గురమే కాబట్టి ప్రెజెంట్ ఇక్కడ కూర్చొనున్నాం. మా పాప ఉంది కాబట్టి ఇంకా లోపల ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూసేయండి. సో, ఇది ఇంకా లోపలండి. ఆ హోటల్ అది ఎంట్రన్స్ అనమాట ఇందాక చూపించింది. ఇది లోపల. లోపల కూడా ఇలా క్యాబిన్ వైస్‌గా కూడా ఉన్నాయి. ఇంకా అలాగే టేబుల్ వైస్‌గా కూడా ఉన్నాయి. కింద కూర్చొని తినలేని వాళ్ళు గానీ, ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇలాగ చైర్స్‌లో అయితే కూర్చోవచ్చు. సో, వీటికి చైర్స్ ఇంకా అలాగే ఇబ్బంది పడకుండా వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయండి. లేడీస్ అండ్ జెంట్స్‌కి వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. నేనేది చూపించక్కర్లేదు. మా పత్నికయ్య మొత్తం చుట్టూ తిప్పి తీసుకెళ్తుంది. ఇదక్కడ, అదిక్కడ అని చెప్పి చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ పార్టీ హాల్స్ కూడా ఉన్నాయండి. చిన్న పార్టీ ఒకవేళ 20 మెంబర్స్‌కి, అలాగే 10 మెంబర్స్‌కి, అలాగే 40 మెంబర్స్‌కి అలాగా పార్టీ హాల్స్ డివైడ్ చేసి అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఈ పార్టీ హాల్ వచ్చి 20-25 మెంబర్స్ వరకు అయితే సరిపోయిద్దంటండి. ఇలాగ స్పెషల్‌గా ప్రైవేట్ పార్టీ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక ఇది బుక్ చేసుకోవాలంట. 2 అవర్స్‌కి 2000 రూపీస్. ఒకవేళ బిల్లు కనుక 10,000 పైన అవుతే కనుక మనకి రూమ్ ఛార్జెస్ అనేది ఆఫర్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారంటండి. ఎంత ఇస్తారనేది మనకి కరెక్ట్గా చెప్పలేదు, కానీ బిల్ అమౌంట్ 10,000 దాటితే ఏమేమి ఆఫర్స్ ఉంటాయని చెప్తా అన్నారు. ఇంక ఇది పార్టీ రూమ్, ఇంకొక పార్టీ రూమ్ అనమాట. ఇది ఓన్లీ 10-15 మెంబర్స్ వరకు సరిపోతారు. ఇంకా ఈ రూమ్ ఛార్జ్ వచ్చి 1 అవర్కి 1000 రూపీస్ అంట. ఒకవేళ మీరు ఈ రూమ్కి సంబంధించిన బిల్లు 5000 కన్నా ఎక్కువ అయితే వీళ్ళకి కూడా రూమ్ ఛార్జెస్ అనేది డిస్కౌంట్స్ అయితే ఇస్తారంటండి. ఇంక ఇది పెద్దదండి. పెద్ద 40-50 మెంబర్స్ వరకు సరిపోయేలాగా ఉంటుంది పార్టీ హాల్ ఇది. ఏవైనా బర్త్డేస్ చేయాలన్నా, చిన్న చిన్న బర్త్డే పార్టీస్, లేదంటే ఏవైనా ఈవెంట్స్ పెట్టుకోవాలన్నా సరే ఇది పార్టీ హాల్ అనమాట. మనకి ఇది బర్త్డే డెకరేషన్ ఇవి కూడా చేస్తారంట, కానీ వాటి ఛార్జెస్ అంటూ వేరే ఉంటాయి. ఇంకా మెనూ కార్డ్ మనకు అక్కడ ఏదైతే మెనూ కార్డ్ ఉంటుందో సేమ్ ఈ పార్టీ హాల్ అందరికీ అదే మెనూ కార్డ్, అదే ఆఫర్స్ అంటండి. సో, మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ముందుగా ఫోన్ చేసినా, లేదంటే ముందుగా వచ్చినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో, ఇంకా మనం మెనూలోకి వెళ్ళిపోతే ఇక్కడ అన్లిమిటెడ్ మెనూ అనమాట. వెజ్లోని, నాన్ వెజ్లోని అన్లిమిటెడ్ అయితే ఉంది. ఇంకా స్పెషల్ ఏంటంటే పిల్లలకు కూడా మెనూ ఉందన్నమాట. అన్లిమిటెడ్ మెనూ ఉంది. సో, అది కూడా చూసుకొని ఏమేమి ఇస్తారు అనేది. ఇంకా మెయిన్ మండీస్ అండి. మండీస్లో అయితే 1+1 ఆఫర్ ఉన్నాయి. మొత్తం అన్ని మండీస్ ఈవెన్ మటన్తో సహా అన్ని 1+1 ఆఫర్స్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆఫర్స్. ఇంకా అలాగే స్టార్టర్స్, ఇంకా నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్, బిర్యానీస్, ఫ్రైడ్ రైసెస్, చికెన్స్, సీ ఫుడ్లో అయితే అరేబియన్ ఫిష్ అని, ప్రాన్సెస్ అని, అపోలో ఫిష్, చిల్లీ ప్రాన్స్, ఇలాగా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఒక అరేబియన్ ఫిష్, ఇంకా అలాగే చికెన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ చేసాము. త్వరగానే ఇచ్చారండి. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మేము ఆర్డర్ చేసిన ఒక 10 మినిట్స్లో ఇచ్చేసారు ఫుడ్. ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఇచ్చారు. స్టార్టర్స్లో ఇది అరేబియన్ ఫిష్ అనమాట. చూడ్డానికి అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా మా ఇద్దరికి సరిపడా సర్వ్ చేశారు వాళ్ళు. ఫిష్ని ఇలాగ మా ఇద్దరికి సర్వ్ చేశారు. చూడడానికి అయితే చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంది. ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే
అసలు ఈ పిల్లల్లో ఇంటి ఫుడ్కి అయితే ఎగరు, కానీ ఇలా బయట ఫుడ్కి మాత్రం భలే ఎగురుతారు కదా. ఇంట్లో తినమ్మా తినమ్మా అని బతిమలాడుకుంటే ఇక్కడ వద్దమ్మా వద్దమ్మా అన్నా సరే తింటారు. అసలు మా బర్నికాకైతే ఈ ఫిష్ చాలా బాగా నచ్చేసింది. అరేబియన్ ఫిష్ అయితే చాలా టేస్టీగా క్రంచీగా భలే ఉందండి. పైగా అస్సలు ఒక్క ముళ్ళు అనేది ఉండదంట. చాలా బాగుంది ఫిష్ అయితే, క్రంచీగా క్రిస్పీగా. దాంట్లో కెచప్ ఇవన్నీ నేను వేయలేదని చెప్పి అదే వేసేసుకుంటుంది ముందుగా తీసి. సో చిన్న చేతులు కదా దానికి పడలేదు, ఇంకా నేనే వేసాను. ఇంకా టేస్ట్ ఎలా ఉన్నదని నా మాటల్లో చెప్పలేనండి, తన ఫేస్లోనే అర్థమైపోతుంది ఎంత నచ్చిందో తనకి. ఇంక ఇలాగ ఈ స్టార్టర్స్ కంప్లీట్ అయ్యేలోపే మాకు మండీ కూడా రెడీగా ఇచ్చేసారండి. చికెన్ చూసి మండీ అనమాట. మొత్తం 2 అయితే ఆర్డర్ చేసామండి. 1+1 ఆఫర్ అనమాట. ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి ఫ్రీగా ఇస్తారు. సో ఇలాగ 2 ప్లేట్స్లోని మొత్తం ఈక్వల్ క్వాంటిటీ అయితే పెట్టించారండి. మొత్తం 2 పీసెస్ అనమాట. నాకు ఒక 2 పీసెస్, ఇంకో ప్లేట్లో ఒక 2 పీసెస్ పెట్టారు. మొత్తం షేప్ అంతా సేమ్ ఈక్వల్ ప్లేట్. చూడడానికైతే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో చికెన్ కూడా చాలా జ్యూసీగా అయితే కనిపిస్తుందండి. జ్యూసీగా గ్రేవీ చాలా బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అసలు నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని. మామూలుగా క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. అసలు ఆ స్టార్టర్స్ అండ్ బిర్యానీ అలా కరెక్ట్గా సరిపోయింది. చాలా రీజనబుల్ అనిపించింది మాకు ప్రైసెస్ అయితే. మొత్తం అంతా చాలా రీజనబుల్గా అనిపించిందని ఇంక ఇక్కడ ఇలాగ మండీ ప్లేస్లో కూర్చోవడం వల్ల మా పండుగ అయితే బాగా ఎంజాయ్ చేసింది. అసలు చిన్నపిల్లలతో ఇదే ఫెసిలిటీ అనుకుంటే, ఇలాంటి ప్లేసెస్ ఇలా కూర్చోవడానికి వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. సో మేము ఇలా తినేలోపు అలా బిల్ అయితే వచ్చేసింది. బిల్లు మొత్తం కలిపి 940 రూపీస్ అయిందండి. వాటర్ బాటిల్, డ్రింక్, అలాగే 2 మండీస్ అండ్ స్టార్టర్స్. మొత్తం స్టార్టర్స్ ఒక 300 చేంజ్ పడింది. ఇంకా మా మండీ వచ్చి 400 చేంజ్ పడింది. ఇంకా ట్యాక్స్లు, వాటర్ బాటిల్, డ్రింక్స్ ఇలాగ మొత్తం కలిపి 940 రూపీసే పడిందండి. సో ఇంతేనండి, ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఆల్రెడీ ఈ రెస్టారెంట్ ఎవరైనా విజిట్ చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.